ఉచిత సలహాలు అని అంటే నాకు గుర్తొచ్చింది ఒకటి. ఇన్స్టాగ్రామ్లో కొన్ని పోస్టులు పెడతా ఉంటారు అన్నమాట. ఈ వాట్సాప్లో కూడా షేర్ చేస్తూ ఉంటారు. అవి అంటే భర్తకి భార్యలు ఇండైరెక్ట్గా పెట్టాయి అన్నమాట. ఏందయ్యా అంటే అది రోజులో పడుకునే ముందైనా కనీసం ఒక అరగంట గంట అయినా నీ భార్యతో ప్రేమగా మాట్లాడు, నీకు రోజంతా మనశ్శాంతి కలిగించే ఇది చేస్తుంది అది చేస్తుంది. ముందు అసలు వాడి మనశ్శాంతికి పోవడానికి కారణమైన పనులు చేసేది ఎవడు? ఇంకొకటి ఉంటుంది, ఏది, మీ అల్లుడు మీ అమ్మాయిని సరిగ్గా చూసుకుంటున్నాడా, ఇలా మీ వదిన చక్కగా ఉంటుందా, మీ వదిన్ని మీ అన్నయ్య చక్కగా చూసుకుంటున్నాడా, ముందు అసలు నీ కూతురు అల్లుడితో సరిగ్గా ఉంటుందా అని అడగండి. ముందు అవి నేర్చుకోండి, ముందు అవి నేర్పండి. ఎంతసేపు ఆ విక్టింగ్ కార్డు ఏదో మెడలో వేసేసుకొని ఏడుపులు పెడబొబ్బలు శోకాండాలు పెట్టగానే అయ్యయ్యో వీళ్ళందరూ మంచోళ్ళు మొగుళ్ళందరూ చెడ్డోళ్ళు అనుకుంటారు. ఈ మధ్యకాలంలో చూశారు కదా ఎన్ని మటర్లు చేశారు. ఇష్టం వచ్చినట్లు వేధించేసి మగాళ్ళని వేధించేసేసి ఏమీ తెలియనట్టు 4 బుడి రాగాలు దిగానే మనుషులందరూ వాళ్ళు వెనక చేరిపోతారు. ఈ ఉచిత సలహాలు అన్నమాట. ఏం చేయాలి ఏం చేయకూడదు కూడా వీళ్ళే చెప్తారు. ఒక గంట ఇలా చెయ్యి అలా చెయ్యి, 23 గంటలు నువ్వు అలా చేస్తావా? ఆ మెసేజ్ చూడగానే ఇంకొకటి, ఒక వీడియో, మీరు ఎన్నైనా చెప్పండి, మీరు ఎంత బాగైనా చూసుకోండి, భర్త అత్తవారింట్లో ఎంత సుఖసౌఖ్యాలైనా ఉండనియండి, పుట్టింట్లో వస్తే ఆ అమ్మాయికి ఉండే ఆ రాణితనమే వేరు అనుకుంటా. దాని వెనక ఒక మ్యూజిక్. అప్పుడు మనం కూడా కౌంటర్ పెట్టాలా మగాళ్ళం కూడా? మీరు ఎన్నైనా చెప్పండి, ఎంత సౌఖ్యమైన భార్య అయినా దొరకనియండి, తల్లి పెట్టే భోజనం ముందు ఈ చెత్త పెళ్ళాలు పెట్టే భోజనం అస్సలు పనికిరాదని పెడితే ఎలా ఉంటుంది? అంటే ఈ వీళ్ళు లేచిన దగ్గర నుంచి అదే పనిగా వాళ్ళని ఏదో వేధిస్తున్నట్టు. ఏం మరి పుట్టింటికి వెళ్తే ఈ అమ్మాయికి అంత బాగుండేటప్పుడు ఆ ఇంటికి వచ్చిన అమ్మాయికి మాత్రం వాళ్ళ పుట్టింటికి వెళ్తే బాగుంటుందని తెలియదా? అంటే నీ ఇంట్లో నువ్వు నీ వదిలిని సరిగ్గా చూసుకోవు, నీకు మాత్రం నీ పుట్టింట్లో అద్భుతంగా ఉంటుంది, అత్తవారిలో నరకంగా ఉంటుంది. ఇవా వీడు చెప్పే ఇన్స్టాగ్రామ్ సూక్తులు వీడియోలు అవి సప్పట్లు కొట్టుకుంటా నిజమండి, అవును మేడం, ఎస్ మేడం అనుకుంటా లైకులు. 23 గంటలు నీ మనశ్శాంతి పోయినా 1 గంట ప్రశాంతంగా ఉండాలంటే పెళ్ళంతా ప్రేమగా మాట్లాడాలా? పెళ్ళం మాత్రం 23 గంటలు వేధిస్తూ ఉండాలా? అవి చూడగానే అనిపిస్తుంది అనమాట. చాలా పెద్ద తెలివితేటలతో మేధావితనంతో తయారు చేసి వదులుతారు జనం ముందు. ఉచిత సలహాలు అన్నమాట. మీ అల్లుడు చూసుకుంటున్నాడా సరిగ్గా? నీ కూతురు సరిగ్గా ఉంటుంది అల్లుడితో అని అడగలేవు? మైండ్ లేదు నీకు? పెద్ద తెలివితేట. విక్టింగ్ కార్డు మెడలో వేసేసుకుని బుడి రాగాలు తీసేసే కానీ అబ్బో వీళ్ళు ఎంత మంచోళ్ళు, అరిసేవాడు చెడ్డవాడు. సమాజ దృక్కోణం ఏమంటారంటే ఆస్పెక్ట్స్ చూసే, అలానే మీడియాకి ప్రదర్శింపబడే కోణాలను కూడా మార్చాలి. ఏదో మంటరు అంటే మగాడు చేస్తే మంటరు, అరే దుర్మార్గుడు రా, మహిళ చేసిందంటే అయ్యో ఎందుకు చేసిందో ఏంటి, అయ్యో ఉన్నావురా నీ అమ్మ అని మనవాడు ఇట్లాంటివి చేయాలి. వీడియోలు ఎలా ఉంటుంది? అరే విక్టింగ్ కార్డులు వేసేసుకుని ప్రతివాడు సింపతి కోసమే, నేను కాబట్టి చేస్తున్నా, మేము కాబట్టి భరిస్తున్నాం, మేము కాబట్టి పీకుతున్నాం, మేము కాబట్టి అది చేస్తున్నాం, మేమే లేకపోతేనా ఏ యువతలో మనుషులు కాదు. వీళ్ళ మీద ఎలివేషన్ తయారు చేసి వదలలేరా ఇన్స్టాగ్రామ్లో? మీరు ఎన్నైనా చెప్పండి, ఎంత బాగా చూసుకొని పుట్టింట్లో ఉంటే సౌఖ్యమేరా, దాన్ని రివర్స్ చేసి చెప్పండి. మీరు ఎంతైనా కానివ్వండి, ఎన్ని ఆస్తులైనా తీసుకురండి పెళ్ళాన్ని, అసలు మగాడికి తన అమ్మా నాన్నలు దొరికే సౌఖ్యమే వేరని పెట్టండి వీడియో. ఊరికైనా ఎలివేషన్లో ఒకవైపే ఎక్కడ చూసినా తెగ మామూలుగా ఉండదు అసలు. ఒక్కొక్కటి దానికి వెనక బీజిఎం ఒకటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి పెట్టేసేసి అదే ప్రపంచంలోని కష్టాలన్నీ ఎవడు తెచ్చుకోమన్నాడు? ఏరి కోరి కష్టాల బాట ఎవడు పట్టమన్నాడు? పెళ్ళి లేకుండా ఉన్నాడు చక్కగా ఉంటుంది అంటే ఒకవైపే. ఆ ఎలివేషన్లు ఏందో, ఆ ఉచిత సలహాలు ఏందో, ఇంకా ఉన్నాయి కొన్ని పాత మన పెద్దవాళ్ళు చెప్పిన సంగతులు. మొండమోపులు సలహా ఇస్తూ ఉంటారంట, నాలానే బతుకమ్మ అని చెప్పేసి.
వాటి గురించి ఏమైనా చెప్పాలా మనం కూడా? ఆ ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు అనిపించింది అన్నమాట. ఆ వీడియోలు కానీ ఇవి కానీ రీల్స్ కానీ భలే ప్రమోట్ చేస్తుంటారు కదా మన వాళ్ళు. ఎవడికి నచ్చినా నచ్చపోయినా ఎవడి ఇదికి వాళ్ళే ఇది అదనమాట. ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థం అవుతుంది, కరెక్ట్గా అర్థమవుతుంది.